వెరీ మార్నింగ్ డియర్ ఫ్రెండ్స్, నా పేరు జిఆర్ఎల్ నరసింహారావు. నేను మీకు ఈరోజు ఒక అద్భుతమైన బిజినెస్ ఆపర్చునిటీ ప్రజెంట్ చేయడానికి ఇక్కడికి వచ్చాను. నేను హైదరాబాద్లో ఉంటాను అనమాట. ప్రతి ఒక్కళ్ళకి కూడా మధ్యతరగతి కుటుంబం వాళ్ళకి చాలా వరకు చిన్న చిన్న కోరికలు ఉంటాయి. దాంట్లో ఏంటంటే చిన్న ఇల్లు తీసుకోవాలని, ఒక కార్లో ఫ్యామిలీని తిప్పాలని, చిన్న చిన్న టూర్స్ వెళ్ళి రావాలని, మంచి అప్పులు లేకుండా ఫ్యామిలీని గడిపించుకోవాలని చెప్పి చిన్న చిన్న కోరికలు ఉంటాయి. వీటిలో భాగంగా అందరూ కూడా వాళ్ళ డ్రీమ్స్ని ఫుల్ఫిల్ చేసుకోలేకపోతుంటారు. ఎందువల్ల అంటే వాళ్ళకి సరైన ఇన్కమ్ లేకపోవడం వల్ల, లేదా వాళ్ళకి వచ్చిన ఇన్కమ్ కూడా వాళ్ళ ఖర్చులకి ఎక్కువ ఖర్చు అయిపోవడం వల్ల. దీనికి నేను ఈరోజు మీకు ఒక అద్భుతమైన ఆపర్చునిటీ ఏంటంటే మీ ఖర్చును కొంచెం తగ్గించుకోవడానికి ఒక మంచి ఉపాయం చెప్తాను. దాంట్లో భాగంగా ఈరోజు ఈ ప్లాన్ వినండి. మీకు నచ్చితే కనుక దీన్ని కంటిన్యూ చేసుకోండి. నార్మల్గా మనం ప్రతి ఒక్కళ్ళము ఒక షాప్కి వెళ్తుంటాం, షాప్కి వెళ్ళి షాపింగ్ చేస్తుంటాం. ఈ షాప్కి వెళ్ళి కొనుక్కోవడానికి నార్మల్గా చిన్న మధ్యతరగతి కుటుంబం వాళ్ళు ఉంటారు. వాళ్ళకి ఏంటంటే ఒక చిన్న బడ్జెట్ అనుకుందాం. ఎంత నెలవారీ ఖర్చు, వాళ్ళు సబ్బు, షాంపూ, పేస్టు, బ్రష్, పసుపు, కారం, బెల్లం, నూనె ఇట్లాంటివన్నీ కొంటుంటారు. అవి కొనేది ఎక్కడ ఒక షాప్లో కొంటుంటారు. ఆ షాప్లో కొన్నప్పుడు ఏమవుతుందంటే అతను మినిమం ఒక 3,000 రూపాయలు ఖర్చు పెడతారు. ఆ 3,000 రూపాయలు ఖర్చు పెట్టినప్పుడు దాని మీద ఎంఆర్పీలో వస్తున్నాయి ప్రోడక్ట్స్, లేదు దానికి ఏమైనా డిస్కౌంట్ ఇస్తున్నారా వాళ్ళకంటే చాలా వరకు ఎక్కడ కూడా ఏ షాప్ వాళ్ళు కూడా డిస్కౌంట్ అనేది ఇవ్వరు. మినిమం 3 to 5% అనేది కొన్ని పెద్ద సూపర్ మార్కెట్స్ వాళ్ళు మనకి డిస్కౌంట్లో ఇస్తుంటారు. దాంట్లో మన సన్నెడ్జ్ అనే షాప్ ఉంటుంది. ఈ సన్నెడ్జ్ అనే షాప్లో ఏంటి అంటే మనకి మినిమం 10 నుంచి 30% వరకు డిస్కౌంట్ ఇస్తారు. ఈ చూస్తే మీకు జస్ట్ కంపారిజన్ చార్ట్ లాగా నేను గీస్తున్నాను. ఇప్పుడు మీకు ఈ కంపారిజన్ చార్ట్ కనుక మీరు చూసినట్లే మీకు అర్థమవుతుంది ఏంటి అనేది. చూడండి, బయట షాప్లో 3,000 రూపాయలు ఖర్చు పెట్టాం, అదే సన్నెడ్జ్లో కూడా ఒక 3,000 రూపాయలు ఖర్చు పెట్టాం. చూడండి, ఇక్కడ మనకి దీని మీద 10% నుంచి 30% వరకు డిస్కౌంట్ ఇస్తారు. కాబట్టి మనకి మినిమం 10% తీసుకుందాం, ఒక 300 రూపీస్ అనేది డిస్కౌంట్ రూపంలో మనకు వచ్చింది. అలానే మనకి ఏదైనా సరే బయట షాప్లో మనం షాపింగ్ చేయగానే దానికి ఏదైనా ఫ్రీగా కొన్ని ప్రోడక్ట్స్ అనేది ఇస్తారా? ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఒక 1,000 రూపాయల సామాన్లు కొన్నారు. 1,000 రూపాయల సామాన్లు కొన్న ఒక చిన్న బిస్కెట్ ప్యాకెట్ కానీ, ఒక షాంపూ కానీ, ఒక పేస్ట్ కానీ అట్లాంటివన్నీ ఫ్రీగా ఎప్పుడైనా ఇచ్చారా? లేదు కదా ఫ్రెండ్స్. మన దాంట్లో మాత్రం ప్రతి షాపింగ్కి ఎగ్జాంపుల్ మనకి ఇక్కడ ఒక 3,000 రూపాయలు షాపింగ్ చేసాం కాబట్టి నియర్లీ మనకి ఒక 250 రూపాయల ప్రోడక్ట్ అనేది ఫ్రీగా ఇస్తారు. అలానే మనకి క్యాష్ బ్యాక్ రూపంలో ఎప్పుడైనా మన సామాన్లు కొనుక్కుంటే, ఇంట్లో కిరాణా ఐటమ్స్ కొనుక్కుంటే ఎప్పుడన్నా క్యాష్ బ్యాక్ ఏమైనా వచ్చిందా ఫ్రెండ్స్? లేదు కదా. అట్లాంటిది మనకి ఇక్కడ ఒక 50 రూపాయలు క్యాష్ బ్యాక్ అనేది రావడం జరుగుతుంది. టోటల్ చేద్దాం దీన్ని. ప్రతి సామాన్య మధ్యతరగతి కుటుంబం వాళ్ళకి ఒక్క నెల కొన్నందుకు ఎంత బెనిఫిట్ వచ్చింది చూడండి ఫ్రెండ్స్. ఇక్కడ 300 రూపాయలు అనేది డిస్కౌంట్ రూపంలో వచ్చింది, 250 రూపాయలు అనేది ఫ్రీ ప్రోడక్ట్ రూపంలో వచ్చింది, ఒక 50 రూపాయలు అనేది క్యాష్ బ్యాక్ రూపంలో వచ్చింది. టోటల్ కలిపితే ఎంత అయింది? 600 రూపాయలు మనకి మిగిలింది. ఇదే మనకి ప్రతి నెల రెగ్యులర్గా కొనుక్కుంటూ ఉన్నాము. రెగ్యులర్గా కొనుక్కున్నప్పుడు మనకి ఏదైనా షాప్లో కొన్నప్పుడు రెగ్యులర్ పర్చేస్ అంటే ఏదైతే చేస్తున్నామో రెగ్యులర్ కస్టమర్ అనే ట్యాగ్ ఇచ్చి మనకేమైనా ఎక్స్ట్రా ప్రివిలేజెస్ ఏమైనా ఇస్తున్నారా? ఫర్ ఎగ్జాంపుల్, నేను ఈ బయట షాప్లో 2 నెలలు కొన్నాను, 3,000 రూపాయలు కొన్నాను, ఏ ప్రాఫిట్ రాలేదు. 3వ నెల కొన్నాను, మళ్ళీ 3,000 రూపాయలు పెట్టి కొన్నా, ఏ ప్రాఫిట్ రాలేదు. అలానే 4వ నెల మళ్ళీ 3,000 రూపాయలు పెట్టి కొన్నాను, మళ్ళీ నాకు ఎలాంటి ప్రయోజనం కలగలేదు. అదే 5వ నెల మన ఇంట్లోకి సామాన్లు కొనాలా వద్దా? నార్మల్గా అయితే కొనాలి. ఎంత పెట్టి కొనాలి? అదే 3,000 రూపాయలు పెట్టి కొనాల్సిందే. బయట అయితే షాప్లో మనకి ఎట్లాంటిది ఫ్రీగా ఇవ్వరు. అదే మన సన్నెడ్జ్లో కనుక తీసుకుంటే 2వ నెల ఎప్పుడైతే మళ్ళీ 3,000 రూపాయలు షాపింగ్ చేస్తామో మళ్ళీ 600 రూపాయలు మనకి ఫస్ట్ మంత్ ఎట్లా అయితే ఇచ్చారో ఆఫర్, డిస్కౌంట్ కావచ్చు, ప్రోడక్ట్ ఫ్రీగా ఇవ్వడం కావచ్చు, క్యాష్ బ్యాక్ రూపంలో మళ్ళీ మనకి 600 రూపాయలు అనేది బెనిఫిట్ కలుగుతుంది. 3వ నెల మళ్ళీ ఎప్పుడైతే షాపింగ్ చేసామో మళ్ళీ దీంట్లో కూడా మళ్ళీ 600 రూపాయలు బెనిఫిట్ కలిగింది. 4వ నెల మళ్ళీ షాపింగ్ చేయంగానే మళ్ళీ అదే 3,000 రూపాయలు షాపింగ్ చేస్తే మళ్ళీ 600 రూపాయలు బెనిఫిట్ జరిగింది. 5వ నెల మన ఇంట్లో షాపింగ్కి అయితే కంపల్సరీ చేయాలి, ప్రతి ఒక్కళ్ళు కూడా దాని ఖర్చులు అనేవి ఆగవు. అదే సన్నెడ్జ్లో కనుక షాపింగ్ చేస్తే 5వ నెల మీకు ఎట్లాంటి డబ్బులు తీసుకోకుండా వాళ్ళు 2,200 రూపాయల సామాన్లు అనేది ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ వీళ్ళు ఎలా ఇస్తున్నారు ఫ్రీగా అని మీకు డౌట్ రావచ్చు. అది కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ మంత్ మనకి 600 రూపాయలు బెనిఫిట్ కలిగింది, సెకండ్ మంత్ 600, థర్డ్ మంత్ 600, ఫోర్త్ మంత్ 600. టోటల్గా కలిపి 4 మంత్స్ into 600 ఎంత అవుతుంది? 2,400. ఇప్పుడు మనకి లాస్ట్లో వచ్చిన 2,200కి దీనికి యాడ్ చేస్తున్నాను నేను. టోటల్ బెనిఫిట్ ఎంత వచ్చింది మనకి ఇక్కడ? 4,600 రూపాయలు బెనిఫిట్ కలిగింది మనకి. అలానే మనకి బయట షాప్లో అయితే ఎంత ఖర్చు అవుతుంది? 5 నెలలు వరుసగా తీసుకున్న 3,000 చొప్పున 5 into 3 అంటే 15,000 రూపాయలు మనకి ఖర్చు వచ్చింది. అదే ఇక్కడ సన్నెడ్జ్లో మనం ఓన్లీ 4 మంత్సే డబ్బులు కట్టాం కాబట్టి మనకి 4 మంత్స్ into 3,000 ఎంత అయింది? 12,000 రూపాయలు అయింది. ఓకే, అవునా? ఇప్పుడు మనకు వచ్చిన ఈ లాభం ఏదైతే ఉందో ఈ లాభాన్ని 4,600 రూపాయల లాభాన్ని నేను దీంట్లో మనకి ఇచ్చిన దాంట్లో నుంచి మైనస్ చేస్తున్నాను. ఎంత? ఇప్పుడు చూడొచ్చు మీరు, 7,400 రూపాయలు మాత్రమే. అదే బయట షాపులో అయితే 15,000 రూపాయలు ఖర్చు అవుతుంది. అదే ఇక్కడైతే 7,400 రూపాయలు మాత్రమే ఖర్చు అవుతుంది. దీన్ని బట్టి చూస్తే మనకి ఎంత బెనిఫిట్ అవుతుంది? అప్ టు 50% మనకి ప్రయోజనం కలుగుతుంది.
ఇప్పుడు మనం తెలుసుకుందాం దీన్ని ఎట్లా అంటే బయట షాప్లో వాళ్ళు ఎట్లా డిస్కౌంట్ ఇవ్వట్లేదు, వీళ్ళు ఎట్లా డిస్కౌంట్ ఇస్తున్నారని. ఫస్ట్ మనం ఎక్కడైతే షాప్కి వెళ్తున్నాం, షాపింగ్ చేస్తే 3,000 రూపాయలు ఏదైతే ఎగ్జాంపుల్ ఒక ఐటమ్, చిన్న ఐటమ్ మనకి కొన్నాం అనుకుందాం, ఒక 100 రూపీస్కి షాపింగ్ చేసాం అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ 100 రూపీస్కి షాపింగ్ చేసాం అనుకుందాం. యాజ్ ఎ కస్టమర్ మనం వెళ్ళాము, కస్టమర్ వెళ్ళి ఎక్కడికి వెళ్ళి కొంటున్నాం, ఒక షాప్కి వెళ్ళి కొంటున్నాం. ఈ షాప్కి వెళ్ళి కొనటం వల్ల మనకి 100 రూపీస్కి ఐటమ్ తీసుకుంటున్నాం. ఆ షాప్ వాళ్ళు దాన్ని ఏమైనా తయారు చేస్తున్నారా? లేదు కదా. ఈ షాప్ వాళ్ళు ఎక్కడి నుంచి తెస్తారు? ఒక హోల్సేలర్ నుంచి తెస్తారు. ఈ హోల్సేల్ వాళ్ళు ఎక్కడి నుంచి తెస్తున్నారు? వాళ్ళ ఎగ్జాంపుల్ ఒక డిస్ట్రిబ్యూటర్ నుంచి తెస్తారు. ఈ డిస్ట్రిబ్యూటర్ అనేది ఎక్కడి నుంచి తెస్తారు? ఒక C&F ఏజెన్సీ అని ఉంటుంది. ఈ C&F ఏజెన్సీ ఎవరి నుంచి తెస్తారు? ఒక మ్యానుఫ్యాక్చరర్ నుంచి తెస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక వస్తువు 30 రూపాయలకి తయారైందంటే మన దగ్గరకు వచ్చేసరికి 100 రూపాయలు అవుతుంది. ఎలా అంటే చూస్తే ఇక్కడ ఎగ్జాంపుల్ దీన్ని మధ్యలో అడ్వర్టైజ్మెంట్ అనేది ఒకటి చేస్తారు. అడ్వర్టైజ్మెంట్ చేయగా దీని కాస్ట్ ఏమైంది? ఇప్పుడు ఫిలిం స్టార్స్ తోటి చేస్తారు. మనలాంటి కామన్ మ్యాన్ తోటి కనుక చేస్తే ఎవరు చూడరు. అందుకని చెప్పి ఫిలిం స్టార్స్ తోటి అడ్వర్టైజ్మెంట్ చేపిస్తారు. చేపించడం వాళ్ళు ఫ్రీగా చేస్తారా? లేదు కదా. వాళ్ళు కూడా అడ్వర్టైజ్మెంట్ డబ్బులు తీసుకుంటారు. ఇప్పుడు దీని కాస్ట్ ఎంత అయింది? 20 రూపీస్ అడ్వర్టైజ్మెంట్కి, మ్యానుఫ్యాక్చరింగ్ కాస్ట్ ఒక 50 రూపాయలు మొత్తం కలిపి. ఈ 50 రూపాయలు ఇక్కడికి ఎంత వీళ్ళకి 50 రూపాయలకి వచ్చిన ఐటమ్ వీళ్ళు ఏం చేస్తారు? 60 రూపాయలకి డిస్ట్రిబ్యూటర్కి ఇస్తారు, వీళ్ళు 70 రూపాయలకి ఇస్తారు. మనకి ఎప్పుడైతే హోల్సేలర్ వాళ్ళు ఎంత ఉంటారో వీళ్ళంతా మొత్తం చేసుకొని వెళ్ళి ఇక్కడ మనకి కస్టమర్ షాప్కి వచ్చేసరికి 90 రూపాయలు అవుతుంది. ఈ 90 రూపాయలు అయిన తర్వాత దీన్ని మనం కస్టమర్గా యాజ్ ఎ కొనుక్కుంటేసరికి 100 రూపాయలు అవుతుంది. దీనివల్ల చూసారంటే మీరు ప్రతిరోజు ఎక్కడైతే మనం షాపింగ్ చేస్తున్నామో యాక్చువల్ కాస్ట్ కంటే కూడా మనం ఎక్కువ ఖర్చు పెట్టి మనం కొంటున్నాం. ఎందుకు అంటే దీంట్లో మొత్తం ఈ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ ఏదైతే ఉంటుందో ఇట్లా ఉండటం వల్ల దీన్ని ట్రెడిషనల్ మార్కెటింగ్ అంటారు. దీన్ని కాకుండా మన కంపెనీ ఏం చేస్తుంది, సన్నెట్స్ అనే కంపెనీ డైరెక్ట్ కస్టమర్కి మ్యానుఫ్యాక్చరింగ్ అయిన దగ్గర నుంచి డైరెక్ట్గా ఇవ్వడం జరుగుతుంది. దీంట్లో కంపెనీ వాళ్ళే ఫ్రాంచైజీ అని ఒక షాప్ పెడతారు, వాళ్ళే షాప్ పెట్టించి దాని ద్వారా మనకి ప్రోడక్ట్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది అనమాట. ఇలా మనకి ఇవ్వడం ద్వారా ఈ కస్టమర్స్కి అనేది కూడా అప్ టు వీళ్ళు 50% వరకు మనకి బెనిఫిట్లు ఇవ్వడం జరుగుతుంది అనమాట. దీన్నే కనుక ఒకవేళ కనుక మనకి చాలా వరకు ఇంటి పక్కన కిరాణా షాప్స్ ఉంటాయి. ఆ కిరాణా షాప్స్కి మనకి ఎగ్జాంపుల్ నేనే మీ ఏరియా కొత్తగా వచ్చాను అనుకుందాం. ఆ కొత్తగా వచ్చిన ఏరియాకి నాకు తెలియదు ఇక్కడ షాప్ ఎక్కడ ఉందో, మీరు కనుక దాన్ని చూపించారే అనుకుందాం. ఆ షాప్ని చూపించడం వల్ల నాకు ఆ కస్టమర్స్కి షాప్ని ఎవరైతే ప్రమోట్ చేశారో వాళ్ళకి ఏమైనా అడిషనల్ బెనిఫిట్స్ ఇస్తారా? లేదు కదా. అట్లాంటిది మనకి ఒక చిన్న ఎగ్జాంపుల్, నేను ఈ ఏరియా కొత్తగా వచ్చి నేను ఇక్కడ షాప్ ఎక్కడ ఉందని మిమ్మల్ని అడిగాను. మీ ద్వారా నేను ఒక కస్టమర్ని ఆ షాప్కి ప్రమోట్ చేశాను. చేయడం ద్వారా రెఫరల్ బోనస్ ఏమైనా ఇస్తుందా ఆ షాప్ వాళ్ళు? కానీ మీ ఇంటి దగ్గర కిరాణా షాప్ కానీ లేకుంటే వేరే ఏదైనా షాప్ కావచ్చు, అట్లా వాళ్ళ షాప్ని మీరు బిజినెస్ని ప్రమోట్ చేసినందుకు మీకేమైనా ఎక్స్ట్రా బెనిఫిట్స్ కానీ ఎక్స్ట్రా గిఫ్ట్లు కానీ ఇట్లాంటివి ఏమైనా ఇస్తున్నారా? లేదు కదా. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈరోజు ఎక్కడ ఏం చేస్తున్నాను, నాకు తెలిసిన ఫ్రెండ్స్ సర్కిల్లో ఉన్న వాళ్ళకి ఏం చేస్తానంటే ఇట్లా 4 నెలలు తీసుకుంటే 5వ నెలలు వీళ్ళు ఫ్రీగా ఇస్తారు అని ఏం చేశాను, నాకు తెలిసిన ఫ్రెండ్స్కి ఒక 10 మందికి చెప్పాను. ఈ 10 మంది ఏం చేశారు, వాళ్ళ ఇంట్లోకి కావాల్సిన వస్తువులు ఒక 3,000 రూపాయల చొప్పున కొనుక్కున్నారు. 3,000 రూపాయల చొప్పున కొనుక్కుంటే బిజినెస్ ఎంత జరిగింది? ఒక 30,000 రూపాయల బిజినెస్ జరిగింది. ఈ 30,000 రూపాయల బిజినెస్ నా ద్వారా కంపెనీకి వచ్చింది కాబట్టి కంపెనీ వాళ్ళు నాకు దగ్గర ఒక 500 రూపాయలు అనేది బోనస్ రూపంలో నాకు ఇవ్వడం జరుగుతుందన్నమాట. ఈ బోనస్ నాకు రావటం వల్ల నేను చూడండి ఇంట్లో కూర్చొని జస్ట్ ఏ బిజినెస్ ఏం చేసుకున్నా కూడా సింపుల్గా నేను ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయడం ద్వారా, మీరు ఇంతకుముందు గూగుల్ పే కానీ ఫోన్పే కానీ ఇట్లాంటివి ప్రమోట్ చేయడం ద్వారా ఒక 50 రూపాయలు క్యాష్ బ్యాక్ వచ్చింది. మీకు ఎప్పుడైనా ఐడియా ఉందా ఇట్లా జరిగిందా మీకు? అట్లాంటి బెనిఫిట్ మీకు ఇక్కడ తీసుకోవడం జరుగుతుందన్నమాట. ఇలానే ఈ 10 మందికి కూడా నేనేం చెప్తున్నాను, వాళ్ళు కూడా వాళ్ళకి తెలిసిన వాళ్ళకి ఫ్రెండ్స్, ఫ్యామిలీస్ అండ్ నైబర్స్ వీళ్ళందరూ ఉంటారు. వాళ్ళకు కూడా ఒక్కొక్కళ్ళు ఒక 10 మందికి కనుక రెఫర్ చేశారే అనుకుందాం. ఈ 100 మంది ఒక 3,000 రూపాయల బిజినెస్ కనుక చేస్తే మొత్తం టోటల్ బిజినెస్ ఎంత జరిగిందండి? ఒక 3 లక్షల రూపాయల బిజినెస్ జరిగింది. ఈ 3 లక్షల రూపాయల బిజినెస్ నా ద్వారా జరిగినందుకు కంపెనీ నాకు కనీసం ఒక 5,000 నుంచి 10,000 రూపాయల వరకు నాకు కమిషన్ వచ్చే అవకాశం ఉంది. దీన్ని బోనస్ అంటారు. దీన్ని మనకి ఏదైతే ఉందో సామాన్య మధ్యతరగతి కుటుంబం వాళ్ళకి ప్రతి నెల ఒక 10,000 రూపాయలు ఇన్కమ్ సంపాదించుకునే అద్భుతమైన బిజినెస్ ఆపర్చునిటీ మీకు ఇది ఫ్రెండ్స్. దీన్ని కనుక మీరు తీసుకున్నట్లయితే మీ ఇంట్లో కూర్చొని మీరు ఎక్కడ కదలకుండా, ఏది సేల్ చేయకుండా, ఎక్కడ ఓన్లీ జస్ట్ దీన్ని ప్రమోట్ చేసినందువల్ల మీరు నెలకు ఒక 10,000 వరకు సంపాదించుకోవడానికి ఒక మంచి అవకాశం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.